యావయ్యా మొక్కల్లో ఉండే వానపాములా ఎంత మెల్లగా వస్తున్నాడో. ఏంట్రా? కారు ఎందుకు ఇంత కంపు కొడుతుంది? ఆ? కారు తీసుకొస్తే కడిగి శుభ్రంగా చూసుకోరా. నేనేమన్నా వాటర్ వాష్ కంపెనీ పెట్టానా? సీ చేసిన కార్లు అలాగే ఉంటాయరా? ఓహో, నీకు కంపు కొట్టడం లేదా? అక్కడ ఊరికే పళ్ళు పొడుచుకుంటూ కూర్చున్నావు కదా, ఈ వాసన ఏంటో నువ్వు కనిపెట్టచ్చుగా. సరే తాళాలు ఇవ్వు. వెళ్ళి తీసుకోవాలి. సరే వెళ్ళి తీసుకురా పో. నేను కీ తీసుకొచ్చేంత వరకు నువ్వు ఎక్కడే ఉండాలి. సర్లే పోరా. ఈ కంపు పీల్చుకుంటూ ఉండు. నాకే ఆర్డర్ వేస్తున్నాడే తాళాలు తీసుకురాని. అప్పుడు ఉంది వీడి సంగతి. అవును, కారు కంపు కొడుతుంది. ఈ ప్యాంట్ చాలా టైట్ గా ఉంది. ఇక్కడ హెడ్ సుబ్బయ్య ఎవరు? అక్కడ ఉన్నాడు చూడు. ఓ అతనా? ఏంటి ఇంత శ్రద్ధగా పనిచేస్తున్నాడు? నమస్కారం సార్. ఏంటన్నయ్య పెట్టికేసా? కారు ఓనండి, కారు తీసుకోవడానికి వచ్చాను. ఓ గోపి మనిషి నువ్వేనా? నువ్వేనా నగలు కొంది? అవును సార్. ఏ ఫంక్షన్ కోసం నగలు కొన్నావు? అక్షయ తృతీయ నాడు నగలు కొంటే ఎక్కువ నగలు వస్తాయని చెప్పారు. అందువల్ల పక్కింట్లో అప్పు చేసి మరీ నగలు కొన్నాను. కానీ ఒకటి కూడా గుడ్డు పెట్టలేదు సార్. ఓ, ఎన్ని సవర్లు? షాప్కి వెళ్ళి నువ్వే కొన్నావా? 10 సవరాలు కొన్నాం, కానీ నేను కొనలేదు. ఒక కాల్ టాక్సీ డ్రైవర్ పిల్లాడు 100 రూపాయలు తక్కువకి ఇప్పిస్తా అన్నాడు. అందుకనే వాడికి ఇచ్చాను. ఓహో. చాలా మంచోడు. ఎవడు వాడా? మంచోడు. అవును. టైం రా. బిల్లు తెచ్చావా? ఆ, ఏది ఇవ్వు? చూపిస్తాను. తీసుకోండి. తమిళ కీల్పాక. బంగారం గుడ్డు పెట్టామేంట్రా? ఎవరా నువ్వు? ఇంకేంటి బిల్ చేసి నన్ను చూస్తున్నాడు? ఒకవేళ కనిపెట్టేస్తాడా? సార్, ఎవరు సార్ నా కార్ అద్దంపై రోల్తో పిండి రుబ్బింది? వెరీ బ్యాడ్ సార్. దానికి ఏదైనా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయొచ్చా? ఏంటి కొట్టేలా చేస్తున్నాడు? ఏంటి ఆ అమ్మాయి మెసేజ్ పంపించింది? వర్కౌట్ అయ్యేలా ఉంది. ఏంటి ఫోన్ రాగానే లేచి వెళ్ళిపోతున్నాడు? చిన్నలో సెటప్ ఏదైనా ఉందా? ఉంటే ఉంటుంది. హలో, హలో, నేనే మాట్లాడుతున్నా. నేనే అంటే ఎవరు మాట్లాడేది? స్టేషన్ నుంచి కన్నయ్య ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నా. చెప్పండి, ఏంటి విషయం? ఏం అడిగినా ఇస్తావా? మీకేం కావాలో చెప్పండి. నేను ఇలా అడుగుతున్నానని తెలిసి కూడా నువ్వు ఈ విధంగా నటిస్తున్నావంటే నువ్వు కత్తిలాంటి దానివే. సార్, మీరు అనుకునే అమ్మాయిని కాదు నేను. నాతో ఇలా మాట్లాడకండి. ఆ కార్ సంబంధించి ఒక సంతోషమైన విషయం నీతో చెప్దాం అనుకున్నా. ఆ తర్వాత నీ ఇష్టం. ఏంటి చెప్పమంటావా? హలో, చెప్పండి చెప్పండి సార్, ప్లీజ్. మీ అన్నయ్య అసలు ఆ నగ కొనలేదు. అతను ఇంకా ఎవరికో కొనిచ్చాడు. ఇప్పుడు ఆ ఓనర్ నా ముందే కూర్చుని ఉన్నాడు. అతనితో చెప్పి నీకు ఏమైనా సెపరేట్గా ఇప్పిస్తాను. దానికంటే ముందు మనం ఒకసారి కలిస్తే బాగుంటుంది. ఏమంటావు? మా అక్క పెళ్లి కోసమే నేను ఇంత కష్టపడుతున్నాను. మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది. విషయం నేను అర్థం చేసుకోవడానికన్నా నువ్వు అర్థం చేసుకుంటే బాగుంటుంది. తొందర ఏం లేదు. నిదానంగా ఆలోచించి రేపు చెప్పు, సరేనా? కన్ఫామ్ గా చిన్నలతోటే మాట్లాడుంటాడు. డౌటే లేదు. ఏంటి సార్, సంతోషంగా ఉన్నట్టున్నారు? అలా కార్కి ఇచ్చేస్తే నేను సంతోషంగా ఇంటికెళ్తానుగా. వీడి దగ్గర కారు ఇచ్చేస్తే తనని ఇలా లైన్లో పెట్టాలి. వీడిని ఎలాగైనా లాక్ చేయాలి. నగలు ఎక్కడా? నగల? అవును, వచ్చేటప్పుడు నగలు బిల్లు 2 కలిపి కదా తీసుకురమ్మన్నాను. వాళ్ళు నాకు ఇచ్చి పంపించలేదే. ఎవరు? అయ్యయ్యో, అనవసరంగా నోట్ జారి ఇరుక్కుపోయినట్టున్నానే. మా ఆవిడ. ఇలా చూడండి, వీధి చివరిలో 50 ఇస్తే ఇలాంటి ప్రూఫ్లు ఎన్నో చేయిస్తాడు. అదే కరెక్ట్ గా కనిపెట్టాడు. ఇలాంటివన్నీ నమ్మి నేను ఎలా మీ కారు ఇవ్వగలను? మీరేం భయపడకండి, కారు ఎక్కడికి పోదు. నగలు తీసుకొచ్చి చూపించి కారు తీసుకెళ్ళండి. అర్థమైందా? సరే సార్, కార్ జాగ్రత్తగా చూసుకోండి. నగలు తీసుకుని వస్తాను. ఇలా ఒకరి మొహం ఒకరు చూసుకుంటే లాభం ఏంటి? ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తుండొచ్చుగా. ఆ పోలీసుడు నగలు అడుగుతాడని నాకేం తెలుసు? ఇప్పుడు ఏం చేద్దాం బావా? ఏం చేద్దామంటే మీరే 10 సవర్లు రెడీ చేయాలి. అప్పుడే ఆ కారు మీకు దక్కుతుంది. ఆ పోలీసుడు ఆ నగలు చూడకుండా కారు తిరిగి ఇవ్వడం. తినడానికే గతి లేదు. 10 తులాలకి ఎక్కడికి వెళ్తాం? ఇదే మనకు ఛాన్స్. కారు మొత్తాన్ని ఎట్టగానే సరే మనమే తీసుకోవాలి. ఎలా బావా? నీ సెల్లులో పక్కన అల్లాడిపోతుంది. రేపట్లాగా వాళ్ళు డబ్బుని ఏర్పాటు చేయలేరు.
నేను చెప్పేదే ఈనో. నేనేం చెప్పినా సరే అన్నిటికీ తలుపుతా ఉండు. నేనేం చేయగలనమ్మా? ఇట్లా చూడ హల్యా, 2 రోజుల్లోగా 10 సవర్ల బంగారం ఎట్టాగని ఇచ్చేయాలా. మీరు 5 సవర్లు, మేము 5 సవర్లు. ఈ రోజు రేటుకి 5 లక్షల రూపాయలు. మేము 2.5 లక్ష, మీరు 2.5 లక్ష. మీరు గనక ఆ డబ్బుని ఇవ్వలేదు అనుకోండి, ఆ డబ్బు మొత్తం మేమే కట్టేసి కారు మీద తీసుకుంటాం. కానీ మీ షేర్ ఎంత? లక్షే. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నారా? బ్లాక్ మెయిల్ అవి మనం చెయ్యం. కారు బయట తీసుకొస్తే చెరో సగం, దాని మీద ఖర్చు పెట్టేది కూడా సగానికి సగమే. అదేగా తల్లి బిడ్డ న్యాయం. ఆడేమో 2 రోజుల్లో ఊరికి వెళ్తానంటున్నాడు. ఆడి బామ్మకే కర్మ చేయాలంట. బామ్మ నాకు బామ్మ లేదుగా. మీ బామ్మ ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు చచ్చిపోయింది. ఓ నువ్వు ఆ రూట్లో వస్తున్నావా? నాకు డౌట్. ఏంట్రా? అది కొత్త కారే కదా, అందులో సందేహం ఏముంది? అయితే ఆ కార్లో ఎందుకు శవం వాసన వస్తుంది? శవం వాసన ఏంటి బాబా, ఏదేదో బాగుతున్నాడు. నేనేమీ బాగలేదు. ఆ కార్లో ఆ కంపెనీ కొడుతోంది. కావాలంటే వెళ్ళి వాసన చూడు. లూసు. కారు స్టేషన్కి వచ్చే ముందు వాళ్ళ దగ్గరే ఉంది, వాళ్ళని అడిగి తెలుసుకో. హ. ఏంటి వీళ్ళ? వెళ్దాం. హలో, ఒక్క నిమిషం ఉండండి. అయ్యో పిలుస్తున్నాడే. ఇద్దరు ఇక్కడికి రండి. ఇద్దరేంటి మొహాలు అలా పెట్టారు? ఆ కార్లో ఎందుకు శవం కంపు కొడుతోంది? అది ఆ కారు. నువ్వు నువ్వు చెప్పు. మా కుటుంబం అంతా కలిసి ఒకరిని హత్య చేసి ఎవరికి తెలియకూడదని కారు డిక్కీలో దాచిపెట్టాం. అందుకే అలా వాసన వస్తోంది. కారు తీసుకొచ్చేటప్పుడు ఆ శవాన్ని బయటపడేసి కారు తీసుకురావయ్యా. నువ్వు చెప్పింది కదా సూపర్గా ఉంది. ఇది సినిమా తీస్తే బాగా ఆడుతుంది. నీతో నేను తర్వాత మాట్లాడతాను. పా అయ్యో నేను చెప్పేది అమ్మో, మక్కం చూడు. కారు శవం కొన్ని కోట్ల డబ్బు అంటూ. పా నోరు మూసుకుని ఉండలేవా? వాళ్ళే దొరికారు తింగరోళ్ళు. సరే ఇవ్వండి. థ్యాంక్స్. ఏవయ్యా, నీకు సమయ సందర్భమే తెలియదా? 1,00,000 రూపాయలు డబ్బు ఎలా పోగు చేయాలని తెలియక మేమందరం సతమతం అవుతున్నాం. నువ్వు గంటకోసారి బెల్ కొట్టి శుభ్రం చేయమంటావా? అన్నిటికీ కారణం ఈ ఫోటోలో ఉన్నాడు చూడు, పాండు. అతనే. అమ్మా, ఏంటమ్మా? ఆ తాగుబోతు తాగడానికి ఈ తాగుబోతు నాకు కట్టబెట్టాడు. ఇప్పుడు కొనుక్కోవడం వల్ల ప్రయోజనం లేదు. వెళ్ళి జరగాల్సిన పని చూడు. అవునే, కొనుక్కోవడం వల్ల ఏ ప్రయోజనం లేదు. మంచి నిర్ణయం తీసుకోవాల్సిందే. ఆ? అవునే, నేను నోరు తెరిస్తేనే మీ అందరికి కష్టంగా ఉంటుంది. ఆ? అయ్యో చూడండి, ఇందులో 500 రూపాయల నోటు ఉంది. ఇదిగో ఇలా చూడండి. అమ్మా, ఇది ఇప్పుడు చెల్లదమ్మా. దుర్మార్గుడా, నువ్వే చెల్లనోడు అనుకుంటే నీ దగ్గర ఉన్న నోటు కూడా చెల్లదా? ఊరికే చంపుకు వస్తున్నాను. హే, అదేం అవసరం లేదు. కాస్త ఓపిక పట్టు. దేవుడు ఏదో ఒక రూపంలో సాయం చేస్తాడేమో చూద్దాం. అయ్యో అహల్య, నాన్న కింద పడిపోయారు. త్వరగా రండి. అయ్యో, అయ్యయ్యో, ఇలా పడిపోయి ఉన్నారు. ఏమైందమ్మా? త్వరగా తీయండి. ముందు నన్ను లేపండి. ఏమైంది అసలు? అదంతా ఏం లేదు. నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలే. అయ్యో, ఇది వేరే ప్రాణం తీస్తుంది. చస్తాడో ఏమో. ఆటో అతన్ని బండి తీయమను. ఓయ్, ఆటో బండి తీయమా? తీయమయ్యా. ఏ, ఆగవే. ఈ చేపలు దానికి వేరే పని. ఇదేంటి ఎప్పుడు ఏం చేద్దాం అనుకున్నా అసలు వినిపించుకొని అంటుంది. అయ్యా, అమ్మా, బాధపడకమ్మా. నాన్నకేమీ కాదు. ఏంటి శాంతక్క, చెప్పినట్టే భావం తీసుకొచ్చావా? ఒరే పొరంపోకు, ఎక్కడికి వెళ్ళి చచ్చావురా? నీకోసం ఎంతసేపు ఈ హాస్పిటల్ ముందు నించోవాలి? బజార్కి వెళ్ళానక వచ్చానుగా. విషయం ఏంటో చెప్పు. నిన్ను నమ్మే వచ్చానురా. ఆ డాక్టర్ ఇంటికి తీసుకెళ్ళిపోండి అంటున్నాడు. అవన్నీ నీకెలా చెప్తారక్క? నేను మొత్తం మాట్లాడేశానులే. దాని ఏమంటారు, ఐఎఫ్సి నంబరు, బ్యాంక్ డీటెయిల్స్ నాకు పంపించే, నేను చూసుకుంటానులే. ఆలోచించగాక టక్కుమని పెట్టేసే. ఒక్కసారిగా వర్షం కురుస్తుంది చూడు. ఎవరమ్మా అతను? నువ్వు మందు పంపించు, ఆ తర్వాత చెప్తాను. ఈ నంబరే. ఇప్పుడు నువ్వు చెప్పవు అంతేగా?
నేను చెప్పింది మాత్రం చెయ్యి. ఇవ్వు. ఇదిగో పంపించాను. ఇప్పుడు చెప్పు. ఏం లేదే, మనకేమి మంచి జరిగేలా అనిపించలేదు. మనం పోగు చేసి పెట్టుకున్నది కూడా అలా తరిగిపోతూనే ఉంది. అయ్యో అమ్మా, దానికి దీనికి ఏమిటమ్మా సంబంధం? సంబంధం ఉందే. ఇప్పుడేగా వాడు ఇలా వెళ్ళాడు, నన్ను ఇరికించేలా ఉన్నాడే. ₹1,00,000 క్రెడిట్ అయింది. మీతో చెప్తే మీరిద్దరూ ఒప్పుకోరు. నాకు వేరే దారి తెలియలేదు. అందుకని అందుకే బాత్రూమ్కి తీసుకువెళ్ళి బాత్రూమ్కి మోసుకెళ్ళి ఏం చేసావమ్మా? ఓయ్, అరవకయ్య. తొందరగా అయిపోతుందిలే. మీ నాన్న కిడ్నీ ₹1,00,000 అమ్మేశాను. షాక్ అయిపోయారు. తిడతారా? త్వరలోనే మీ ఇద్దరికి పెళ్ళిళ్ళు అయ్యి పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని నాకు ఆశ ఉంటదా? జీవితాంతం అతనికి చాకరీ చేస్తూ ఉండాలా? మనం బాగున్నప్పుడు తాగి తాగి మనల్ని నడు రోడ్డుకి తీసుకొచ్చాడు. ఈ రోజు అతను మంచాన పడగానే అతనికి చాకరీ చేస్తూ నేను బతకాలా?